ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి సాదర స్వాగతం. పత్రిజీ అంటేనే ఆధ్యాత్మికతకి నిలువెత్తు రూపం. శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న పదంతో ప్రయాణించి ఎంతోమందిని పిరమిడ్ మాస్టర్లుగా మలిచారు. ఆయన శాకాహారులుగా కూడా ఎంతోమందిని ఇన్స్పైరింగ్ చేశారు. ఆయన ద్వారా పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ ఇలా ఎన్నో కార్యక్రమాలు జరగడంతో పాటు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లని ఒక గురువులాగా తయారు చేశారు. తాను గురువు కాదంటూనే మీ శ్వాసే మీ గురువు అంటూ అహింస పదంపై అందరినీ నిలబెట్టారు. ఆయనతో ప్రయాణం అంటేనే ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. ఈరోజు మనతో పత్రిజీతో వారి ప్రయాణ అనుభవాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ రాజు గారు. వారిని అడిగి పత్రిజీ సార్తో వారి ప్రయాణం ఎలా ఉంది, అనుభవాలు ఏమున్నాయో, మధుర స్మృతులు ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, మీ పేరే పిరమిడ్ రాజు అన్నారు. సో మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అనేది పరిచయం చేసుకోండి. నమస్కారం మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు పిరమిడ్ రాజు. మాది ప్రకాశం జిల్లా ఖమ్మం మేడం. ఓకే. నేను 2007లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. ధ్యానం అంటే అప్పుడు తెలుసుకున్నాను. అంతకుముందే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ధ్యానం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ప్రతిదీ నా జీవితంలో ప్రతి క్షణం కూడా ఎన్నో ప్రశ్నలు అన్నీ డౌట్లే ఉండేటివి. ఏ ప్రశ్నకి సమాధానం ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎక్కువగా ఈ భౌతికత కంటే స్పిరిచువల్గానే ఆలోచిస్తూ ఉండేవాడిని. సో నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఈ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, చనిపోయిన వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, అరే పడిపోయారే, మరి ఆ గుంతలో పెట్టిస్తే ఊపిరాడదేమో, తర్వాత ఏమవుతుందో, అసలు ఏంటి చావంటే ఏంటి, ఈ అనారోగ్యం అంటే ఏంటి, ఎందుకు ఈ బాధలు, అరే ఒకటి చూస్తే నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేసేవాడిని. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఏంటి, అరే వాడు పుట్టుకతోనే అడుక్కుండే వాళ్ళ జోలిలో పుడతాడు, ఒకడేమో పుట్టుకతోనే కోటీశ్వరునిలో పుట్టి బంగ్లాలలో పుడతాడు, వాడు చేసిన తప్పేంటి, వీడు చేసిన కరెక్ట్ ఏంటి, దేవుడు అనేవాడు ఒకడుంటే కరెక్ట్గా ఉంటే ఇద్దరిని ఒకే రకం చూస్తారు కదా, మరి ఎందుకు వీడు ఇలా ఉన్నాడు, వాడు అలా ఎందుకున్నాడు, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇది ఏంటి, దీని సమస్యకు ఈ యొక్క పరిష్కారం ఏంటి అని అన్వేషణ. నిజంగా మహానుభావుడు బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు అన్వేషించినట్టు నిజంగా నేనైతే అలానే అన్వేషించాను మేడం. ఓకే. నా అన్వేషణ అలానే ఉన్నది. అది ఆ అన్వేషణ నేను ఎవరికి బయట చెప్పేవాడిని కాదు, చెప్పిన ఆన్సర్ దొరికేది కాదు. అలా అన్వేషణలో ఉన్నప్పుడు ప్రతిదీ డౌట్లే మొత్తం ఒక కొండలాగా అట్లా తయారైనాయి డౌట్లే. అయితే ఒకసారి నేను ప్రశాంతంగా బయటికి వెళ్ళడం, ఈవినింగ్ టైము ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవడం, పక్షులతో, ఈ జంతువులతో, ఈ వృక్షాలతో చూస్తూ వాటితో హ్యాపీగా ఉండడం, ఏదో నాకు తెలియని ఫీలింగ్, అవేదో నన్ను పలకరిస్తున్నాయనే ఒక ఆనందం తెలిసిపోతుంది. ఇదేదో ఉంది దాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం అనేది ఒకటి ఉంది అనేది మన పుస్తకాలలో చదువుతున్నాము, అందరు చెప్తూ ఉంటారు యోగులు ధ్యానం అని. ఆ ధ్యానం ఎలా చేయాలి, ఎవరు చెప్తారు, అసలు ఏంటి అనేది నాలో ఆ తపన ఉండేది. నాకు తెలియకుండానే కళ్ళు మూసుకునేవాడిని. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏవేవో కనపడేవి, ఎవరెవరో వచ్చి మెసేజ్లు ఇచ్చేవాళ్ళు. అలా ఈ ధ్యానంలోకి రాకముందే నాకు ధ్యానము రావడం జరిగింది. అయితే నా అదృష్టం ఏంటంటే మేడం, నేను కర్నూలు నుంచి ఖమ్మం బస్సు ఎక్కాను, బస్టాండ్లో బయలుదేరాను. బస్సుకు ముందు ఒక ఆటో వెళ్తుంది మేడం. నాకేంటంటే అప్పటి వరకు ఏమనిపించిందంటే ధ్యానముకి శ్వాసకి సంబంధం ఉంది అనేది ఒక 100% నాలో థాట్ రిలీజ్ అయింది. ఓకే, అంటే మీరు ధ్యానంకి రాకముందే శ్వాసతో సంబంధం ఉందని మీకు అర్థమైంది. ఈ ధ్యానానికి శ్వాసకి
అంటే శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే శవం కదా. ఇదేదో దానికి మరణానికి, జననానికి, ఈ బ్రతికి, నిర్జీవానికి అనుసంధానం శ్వాస ఉంది. ఈ శ్వాసలోనే ఆ రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎవరు చెప్తారు అని ఆ కాన్సెప్ట్ మీద బాగా ఫైర్ ఉండేది మేడం. అయితే ఈ బస్సు ఎక్కాను, ఆ బస్సు బయలుదేరింది, ముందు ఆటో వెళ్తుంది, దానికి వెనక రాశారు మేడం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చప్పట్లు కొట్టే ఆ రోజు, చప్పట్లు కొట్టి హ్యాపీ అయిపోయాను. ఎవరో మహానుభావుడు ఎంత అద్భుతంగా చెప్పాడు అబ్బా. ఎవరు ఎవరు అంటే సెల్ నెంబర్ లేదు, ఆ ఆటో వెళ్ళిపోయింది, బస్సు దారి వచ్చేసింది. ఓకే, అయ్యో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఆ ఆటోను చూసి తెలుసుకున్నాను. చూసారా, ధ్యాన ప్రచారం వల్లే కదా నాకు ఆ వెలుగు ఆ రోజు స్టార్ట్ అయింది. ఎస్. అయితే ఆ క్షణం నుంచి ఎక్కడ 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 అని తప్పించిన. అప్పుడు పిఎంసి ఇవన్నీ లేవు కదా, అప్పటికే ధ్యాన ప్రచారం ఉంది కానీ నాకైతే తెలియదు మేడం. అయితే ఖమ్మంలో మాది ఫోటో స్టూడియో, ఆ స్టూడియోకి వెళ్తూ ఉంటే అమ్మవారి దగ్గర ఒక కళ్యాణ మండపంలో ఒక క్లాస్ జరుగుతుంది. వెళ్ళేటప్పుడు గమనించలేదు, తిరిగి వచ్చేటప్పుడు గమనించా ఈవినింగ్ 5కి. అప్పుడు పైన రాశారనమాట, ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. వావ్, ఎంత వండర్. ఇంక వెంటనే నేను లోపలికి వెళ్ళా, అక్కడ పెట్టేసేసి నాకు కావాల్సింది దొరికిందని. లోపలికి వెళ్ళేసరికి అందరు కూర్చొని ఉన్నారు, ధ్యానంలో కూర్చున్నారు. అక్కడ అరుగు మీద తటవర్తి రాఘవరావు గారి క్లాస్, అది 1 డే ప్రోగ్రామ్. నేను వెళ్ళింది ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ 5కు అయిపోతుంది. అందరు కూర్చున్నారు కదా, ఓకే నేను వెళ్ళాను. నేను కూర్చొని కళ్ళు మూసుకున్నా, హ్యాపీగా ఉంది. కానీ ఎలా చేయాలో తెలియదు కదా, కానీ నా ధ్యానం నేను కళ్ళు మూసుకున్నాను, హ్యాపీ అయిపోయింది. నేను కూర్చున్న ఒక 2 నిమిషాలకే అయిపోయింది ధ్యానం. ఓకే కళ్ళు తెరవండి అని చెప్పాడు, చప్పట్లు కొట్టించారు. వెంటనే ఉరుకుతా వెళ్ళారు. అబ్బా గురువుగారు కొద్దిగా ప్లీజ్ సార్ నాకు ధ్యానం చెప్తారా, ఈ ధ్యానం కోసం నేను చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నా సార్, ఒక్కసారి నేర్పేయండి సార్ అని అడిగా. స్వామి ఉదయం 9 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పుడు 5 గంటల వరకు 1 డే ప్రోగ్రామ్ జరిగింది, చెప్పిందంతా ధ్యానం గురించే. నువ్వు ఇప్పుడు వచ్చి ధ్యానం చెప్పమంటే నేనేం చెప్పమంటావు, అడిగో మీ కృష్ణయ్య గారు. అప్పటికి కృష్ణయ్య గారు అని ఖమ్మంలో మాస్టర్ మేడం, అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్. అతను కూడా ధ్యానేంద్ర ప్రదేశ్ పుస్తకం చూసి అతను ఇన్స్పైర్ అయ్యి తటవర్తి రావు గారి క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పుస్తకాలు ఎంత బాగా ఉపయోగపడతాయి. ఒక సమయంలో కేశవరాజు గారు వచ్చి పాంప్లెంట్లు కింద పడేస్తున్నారండి ఇస్తే అని పత్రిజీ గారితో అన్నప్పుడు, ఏ పాంప్లెంట్ కింద పడింది మీరు తీయొద్దు, అది ఎక్కడ ఎవరికి యూజ్ అవ్వాలో వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళే వచ్చి వాటిని తీసుకుంటారు అని చెప్పేవాళ్ళంట. సో చూసారా, మీరు ఎక్కడో చూసి వచ్చారు. అసలు ప్రచారం అనేది ఎంత జరుగుతుందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతే కదా మేడం. ఆటోకి అక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని రాయబట్టే కదా మేడం నాకు హ్యాపీనెస్ వచ్చింది. అవును. తర్వాత ఎప్పుడైతే ఇది ధ్యానేంద్ర ప్రదేశ్ జరిగిన పుస్తకం చూశారో తను ఇన్స్పైర్ అయ్యి వెంటనే సార్ క్లాస్ పెట్టారనమాట. అప్పుడు నేను ఆ క్లాసు ఫైనల్గా వెళ్ళేసరికి ఆ సార్ ఏమన్నారంటే, మీ కృష్ణయ్య గారే కదా, ఇక్కడే ఉంటారు కదా, ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయి, అన్ని స్టాల్ కూడా ఉంది, మీరు తీసుకోండి సార్, ఈసారి ఎప్పుడన్నా వస్తే కలవండి, 3 డేస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంటుంది, మీరు భీమవరం రండి అని చెప్పారు. మా సార్ నాకు చాలా హ్యాపీ ఉంది అని చెప్పేసి కృష్ణయ్య గారిని, ఆల్రెడీ మా ఫ్రెండ్ రోజు మన ఇంటి దగ్గరే ఉంటాడు అతను. ఏంది కృష్ణయ్య సార్ ఈ పని చేసావు, నీకు ధ్యానం తెలిసి కూడా నాకు ధ్యానం చెప్పలేదంటే, నేను ఇప్పుడు నిన్ననే వచ్చాను, నేను కూడా ఇదే మొదటి ప్రోగ్రామ్ పెట్టింది, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఉందామన్నాడు. ఓకే, అప్పుడు ఎంత హ్యాపీ మేడం. ఆ క్షణం నుంచి ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడ పుస్తకాలు ఉన్నాయి, అక్కడ తులసీదళం పుస్తకం చూసా, ఆ పుస్తకం మీద పత్రి గారి ఫోటో ఉంది. ఈ ధ్యానం గురించి చెప్పిన వాళ్ళు ఎవరు, ఆ యోగి ఆ మహానుభావుడు ఎవరు, శ్వాస మీద ధ్యాస చెప్పింది ఎవరు అని కృష్ణ గారిని అడిగితే ఈయన అని చూపించారు. సో మరి బాగుంది, పత్రిజీ గారిని చూశారు. సో ఫస్ట్ ఫోటోలో చూశారు, మరి ఆయన్ని ఎప్పుడు కలిసారు, ఎట్లా కలిసారు మీరు? ఇంకా అది చూసిన తర్వాత మేడం ఉన్నారా ఉండరు అసలు, యోగులు అని ఒక తెలిసేసరికి వాళ్ళు ఈ భూమి మీద ఉండరు మేడం, ఎవరు కూడా. అంతే కదా, మన వాళ్ళని గుర్తించేసరికి వాళ్ళు ఉండరు కదా. అలానే మహానుభావుడు కూడా ఉండలేమో అనుకొని ఎప్పుడు ఎక్కడ ఏంటంటే, ఉన్నారయ్యా స్వామి పత్రిజీ ఉన్నారన్నాడు. అవునా,
అటైతే చూడాలి అని ఆ రోజు నుంచి మేము ఒక రూమ్ తీసుకొని ఒక డైలీ క్లాస్ ఏర్పాటు చేశాం మేడం. అందరం కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాం. రెంట్కి తీసుకొని ఇద్దరం, నేను కృష్ణయ్య గారు. ఒక 10 రోజులకి నాకు ఒక సంకల్పం కలిగింది, పత్రి సార్ను చూడాలి, పత్రి సార్ను చూడాలి. అదే మీ సంకల్పం, మొదటి సంకల్పం. ఇంకా అంతే, ధ్యానంలో కూర్చుంటే ఎంత ఆనందమో ఎంత ఆనందమో అసలు. ఇంకా ఆ క్షణం నుంచి ప్రతి ఒక్కటి నాలో ఉండే ప్రశ్నలకన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానంలోనే క్లారిటీ 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 క్లారిటీ. ఇంట్లో ఖాళీగా ఉన్న మెసేజ్లు, ఇన్ఫర్మేషన్, నీ ప్రశ్నకు సమాధానం ఇది, ఈ ప్రశ్న వేయడం, ప్రశ్నకు సమాధానం ఇవ్వడం, అన్ని మాస్టర్స్. ప్రతిదీ ఎంత ఆనందం అంటే ఈ జన్మలో ఇంకా అద్భుతం, దీనికంటే మించింది ఇంకొక అద్భుతం లేదు అన్న ఫీలింగ్ నాలో కలిగింది. అయితే ఈ తర్వాత పత్రి సారు ధ్యానం చేయడం మొదలుపెట్టినా మేడం. ఒకరోజు కళ్ళు మూసుకొని కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నప్పుడు పాట వస్తుంది. ఏం పాట? అపురూపమైనదమ్మ ధ్యాన మార్గం అని పాట వస్తుంది మేడం. వర్డ్స్ కనపడుతున్నాయి. ఓకే. నేను మెడిటేషన్లో కూర్చున్న ఇంట్లో, ఇంకా పత్రి సార్ని కలవలేదు. 10వ తారీఖు ఇప్పుడు 10 days తర్వాత సారు జగన్నాథ గట్టుకు వస్తున్నారు కర్నూలు అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇక నాలో ఆనందం మామూలుగా లేదు. ఇంకా దానికి బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఇక ధ్యానం చేస్తున్నప్పుడు ఒక రీల్లోకి వచ్చేస్తుంది మేడం, సినిమా టైటిల్స్ అంతా వస్తున్నాయి. ఇదేంటి కొత్తగా టైటిల్స్ వస్తున్నాయి అని నేనేం చేశానంటే ఆ టైటిల్స్ అన్నిటిని గుర్తుపెట్టుకున్నాను. జస్ట్ గుర్తుపెట్టుకుని మొత్తం రాసేసి చేస్తే ఒక సాంగ్ వచ్చేసింది మేడం. అద్భుతమైన సాంగ్ వచ్చేసింది. మీరు పాడగలరా ఇప్పుడు? ఖచ్చితంగా పాడతాను. పాడండి. శ్వాసే గురువు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ధ్యానమే సర్వం, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమి చూపించును ముక్తి ద్వారము, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమి చూపించును ముక్తి ద్వారము. మానవాళి బ్రతుకులో ధ్యానాన్ని చేర్చగా జీవితం సరళమై సాగదా, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమి చూపించును ముక్తి ద్వారము. శ్వాస మీద ధ్యాస అనే సూక్తితో వెలుగు పంచినారు మన పత్రివర్యులు, ముక్కులోని గాలి ముక్తిదారని తెలియజేసినారు యోగులెందరూ. ఆత్మశాస్త్రమే మన అంతరంగమై విరివిగా విరాజిల్లున్నాడు, హింసలే ఆగును హంసలే ఆడును, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమి చూపించును ముక్తి ద్వారము. సర్వజీవులందు ఆత్మ ఉందని సత్యమెరిగినోడే పరమయోగని, పత్రిగారి వాక్కు బ్రహ్మవాక్కని తలచినోళ్ళకంత శుభఫలములే. ఇంటింటి ధ్యానము పట్టణాలు చేరి ధ్యానాలయ జగత్తుగా మారే, పత్రిగారి సంకల్పం ధ్యానంతో ఫలించగా, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమి చూపించును ముక్తి ద్వారము. శ్వాసే గురువు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ధ్యానమే సర్వం, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమి చూపించును ముక్తి ద్వారము, అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమి చూపించును ముక్తి ద్వారము. అసలు ఎంత బాగా పాడారంటే ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా, ఒక మ్యూజిక్ని ఒక ట్యూన్ని కూడా వదలకుండా ఎంత చక్కగా పాడారంటే. అప్పట్లో స్త్రీలను వర్ణించారు, ఇప్పుడు మీరు ధ్యానాన్ని వర్ణించారు. అసలు మీ వర్ణన మహా అద్భుతం అనుకోవచ్చు.
అసలు మీ పాట వింటే నాకు తెలిసి పత్రిజీ గారికి మరి ఈ పాట వినిపించారా మీరు? ఖచ్చితంగా వినిపించాం మేడం. ఆ తర్వాత నాకు చాలా ఇంకా నాలో ఎంత ఆనందం అంటే స్వర్గం అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఆ రోజు నుంచే నాకు స్వర్గం ఎంత ఏంటో స్వర్గంలో విహరించి పోతా ఉన్నా. ఎంతో ఆనందం. ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ వచ్చేసింది. ఇంకా జగన్నాథ్ గట్టుకు సార్ వస్తున్నారు అన్నారు. ఇంకా అక్కడికి ముందు ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటంటే మేడం, ఒక బెంగళూరులో మీటింగ్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక సీనియర్ లెక్చరర్గా పనిచేసే వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ క్లాస్ చూసి వచ్చారు. వస్తే మాకెంత తపన తెలుసా, సార్ దగ్గరికి వచ్చావా, అవి ఎలా సార్ ఏం చెప్పారు అని తప్పించేవాళ్ళం. ఆయన ఏం చెప్పారు తెలుసా, సారు 6.5 అడుగు ఎత్తుంటాడు, తెల్లగా ఉంటాడు, రోజు కలర్ బుగ్గలు ఉంటాయి, అసలు ఆయన వర్ణన ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. నాకు అవన్నీ కాదు, సారు ఎలా ఉంటాడో నాకు కాదు సార్, ప్లీజ్ దయచేసి సార్ ఏం చెప్పండి అని నా తపన. ఆయన ఏగాడికి అదే వర్ణించిండు తప్ప నాకేం చెప్పలేదు మేడం. క్లాసెస్ కూడా స్టార్ట్ చేసి కృష్ణయ్య సార్ క్లాస్ చెప్పు సార్ అంటే ఆయన కూడా మొట్టమొదటిలో వచ్చాడు కాబట్టి ఆయన నేను ధ్యాన పుస్తకం చదివి చెప్తాను అలా అప్పటి నుంచి నేనేం చేశాను అంటే, సార్ నేను చెప్పనా అంటే ఇన్నర్ ఒప్పుకోలేదు మేడం. ఎందుకంటే ఇన్నర్లో తెలియని ప్రతి ప్రశ్నకు ఆన్సర్స్ వచ్చేసాయి. ఇంకా అది ఎట్లా ఉందంటే ఒక సముద్రము అలల్లో వచ్చేసినప్పుడు ఇంకా ఆగదు కదా ఉప్పెన, అలా ఇంకా నాకొద్దు, నేను చెప్పాలి, నేను చెప్తా సార్. చెప్పు రాజు అంటే ఆ క్షణం నుంచే నేను మాస్టర్ అయ్యాను. ఓకే, ఒక పిరమిడ్ మాస్టర్ అయిపోయారు. ఇంకంతే, చాలా సంతోషం. సో మరి పత్రి సార్ని కలిసారా? పత్రి సార్ని కర్నూలులో కలిసాం మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్నాథ్ గట్టుకు సార్ వస్తున్నారు, మేమందరం వెయిట్ చేస్తున్నాం. సార్ అక్కడి నుంచి కార్లో దిగిన వెంటనే సార్ని చూసేసరికి ఇంకా నాకు నా వాయిస్ ఎలా ఉందంటే అది ఏదో జరిగిపోయింది. సుభాష్ పత్రిజీకి జై అండి అనడము ఏదో అస్సలు నా తపన కానీ నా కథ కానీ ఒక ఎలా ఉందంటే ఆ తపనకి ఒక స్వర్గం చూపించినట్టే ఉంది మేడం. ఇంకా నా జన్మకి ఏదైతే అర్థము పరమార్థం ఏదైతే ఉందో ఆ క్షణం నాకు దొరికింది మేడం. సార్ను చూసిన వెంటనే తెలియక ఒక స్వర్గలోకంలో విహరించినట్లు అయిపోయి సార్కి దగ్గర అయ్యి ఇంకా సార్ తోటి కలిస్తే సార్ ఏమన్నాడంటే చాలా దగ్గర తీసుకొని ఏ ఊరు మీది అన్నాడు. చెప్పారు ఇటు సంగతి అని చెప్పేసా. హ్యాపీ తర్వాత అప్పటికి నేను ఏం చేశాను అంటే ఈ పాటని పాంప్లెట్స్ దాదాపు ఒక 4,000 పాంప్లెట్స్ ప్రింట్ తయారు చేశాను మేడం. ప్రింట్ తయారు చేసి వెనక ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం గురించి ఎలా చేయాలని చెప్పి ఎదురు పైన మాత్రం పాట రాసేసి తీసుకెళ్ళాను. సారు ఆ రోజు మధ్యాహ్నం ట్రెక్కింగ్కి వెళ్ళాం మేడం. ఆ కొండ మీద కూర్చున్నప్పుడు సార్ తీసుకొచ్చి చూపించాను. సార్ చూసిన వెంటనే ఇది ఎలా రాయగలిగావు నువ్వు అన్న. సార్ రాసింది నేను కాదు సార్. నువ్వే కింద పేరు రాసావుగా. లేదు సార్ నేను కాదు సార్, ఇన్నర్లో మీరే నాకు అది కనపడింది అన్న. వెరీ గుడ్ అని చెప్పి పాడమని చెప్పి ఆ రోజు పాడించారు మేడం. అది అక్కడ జరిగిపోయింది. తర్వాత అందరూ అప్పటికి కొంతమంది సీనియర్ మాస్టర్స్ మేము పిలిచేసి క్లాసులు చెప్పించుకునే వాళ్ళం. ఎంత ఆనందపడేవాళ్ళమో మేము. అలానే జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి మాస్టర్లు కొన్ని వేల మంది లక్షల మంది అక్కడ జగన్నాథ్ గట్టు మీద మంచి పీస్ఫుల్ ప్లేస్లో చక్కగా సార్ క్లాసు స్టార్ట్ అవుతుంది. సార్ స్టేజ్ మీదకి ఎక్కారు. పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ అందరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని సైలెంట్గా మేము ఎంతో పెద్ద యోగీశ్వరులు వీళ్ళందరూ అని మా భావనలో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ కింద కూర్చొని ఉంటే నేను అక్కడ దూరంగా ఉండి మేమెంత మేడం ఇసుక రేణువంతేడు వాళ్ళమే కదా అని అలా దూరంగా ఉండేసరికి సారు ఏం చేశారంటే, ఓయ్ నువ్వురా ఇట్రా అన్నాడు. నన్ను ఎందుకు పిలుస్తారు సారు, నన్ను ఎందుకు పిలవరు కదా అని ఎదిగి నిన్నే అన్నాడు. ఎవరు నిన్నే దా వచ్చేసి అన్నాడు. నిన్నే స్వామి పిలుస్తున్నారంటే అని వెళ్ళేసరికి పక్కన కూర్చోబెట్టుకున్నారు మేడం. నాకు గుండె దండని కొట్టుకుంది. కానీ మరుక్షణమే నాకు అనిపించింది ఒక డౌట్, పత్రి సారు కొంతమందిని కొడుతూ ఉంటారు, అట్లా ఏమైనా భయం వేసింది? అవునవును, సార్ కొడతారని ఫస్ట్ అందరూ చెప్పేవాళ్ళు అనమాట. కానీ నాకు ఆ భయం లేదు, ఆ భయం లేనే లేదు.
ఎందుకు? తప్పు చేస్తేనే కదా ఎవరైనా కొట్టేది. ఎవరైనా తప్పు చేస్తే కొడతారు. నేను ఏ తప్పు చేస్తా? కొట్టడానికి లేదు. నన్ను ఎందుకు కొడతారు? కొట్టరు. కొట్టారనుకో మా నాన్న కొట్టిండు అనుకుంటా, ఏం కావాలి అని ఆ భయంతో కొంచెం భయం అనిపించింది మేడం. అక్కడ అంటే భయం ఎందుకంటే నాకు ఎక్కడ కూడా స్టేజ్ ఎక్కి నేను మాట్లాడేవాడిని కాదు. అలాంటిది ఎంత యోగుల దగ్గర, యోగేశ్వరుల దగ్గర ఇది మామూలు పని కాదు కదా. పక్కన కూర్చోపెట్టుకొని ఇంకా చెప్పు అన్నారు మేడం. ఇంకేం చెప్పాలి, నోట్లో నుంచి మాట్లాడలేదు. కానీ అయిపోయింది. మొదలు పెడితే ఇంకా అంతా ఆగకుండా అదే నడిచింది. ఏం చెప్పానో అద్భుతంగా జరిగింది మేడం. అట్లనే పాట పాడుకున్నారు. పాట పాడి వినిపించాం మేడం. ఆ రోజు పాట ఈ రోజు వరకు కూడా సారు ప్రతి మీటింగ్లో కానీ ప్రతి క్లాస్లో కానీ పిరమిడ్ రాజు వచ్చి పాట పాడాలి, ఆ పాట పాడించేవాళ్ళు మేడం. చాలా అద్భుతంగా పాడేవాడిని చక్కగా. అలా అక్కడ స్టార్ట్ అయింది మేడం సారు పరిచయము. అక్కడ పరిచయం అయినప్పటి నుంచి ఇంకా వదలలేదు. తర్వాత ఇంకొక 1 monthకి మేము పిరమిడ్ రూప్రాప్తి పిరమిడ్ మేడం ఏర్పాటు చేయాలి అనుకొని చేస్తే అక్కడికి చాలామంది వచ్చేసారు. అంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, సార్ ఇట్లా సార్ను మేము ఆహ్వానించుకుంటాం, ఇక్కడ మేము చేసుకుంటాం సార్ అని. వాళ్ళు ఏమని చెప్పారంటే, అంత ఆసమాసి ప్రోగ్రాం కాదు సార్, రావాలంటే చాలా సిన్సియర్గా ఉండాలి, మామూలు కాదు సార్, ఏ మాత్రం తేడా వచ్చిందంటే కొడతాడు అని ఇవన్నీ అన్నారు. ఏం కాదు మేము పెడతామని చెప్పేసి ఎలా చేసామంటే మేడం మాకు తెలియదు. అది శాకాహార ర్యాలీ చేసాము, పిరమిడ్ ఓపెన్ చేసాము. క్లాస్ ఎలా ఉందంటే ధ్యాన మహాచక్రం ఎలా అయితే జరుగుతుందో ఈ 11 రోజులు డిసెంబర్ నెలలో అంత అద్భుతంగా అంతమందితో జరిగింది మేడం. పిరమిడ్ నిర్మాణంలో ఉంది మేడం ఇప్పుడు ఒకటి. తర్వాత ఇంకా అసలు నాకు ఆ రోజు సార్ రావడం జరిగింది, శాకాహార ర్యాలీ జరిగింది. ఆ క్షణం నుంచి ఇంకా మాకు హ్యాపీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగా నేను. బాగుందండి, మీ స్థితులు, మీ మాటలు, మీ పాటలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో మా సార్తో ట్రెక్కింగ్స్, ట్రావెలింగ్స్ ఏం చేశారు, ఎప్పుడు చేశారు అసలు? సారు ఎక్కడికి వచ్చినా మేడం, అంటే ఒంగోలు వచ్చినా కానీ విజయవాడ కానీ ఎక్కడైనా కానీ సార్ అందుబాటులో ఉన్నారంటే మేము వెళ్తాం కదా. వెళ్ళిన వెంటనే సార్ దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళాలంటే భయపడతారు. అందరు వెళ్ళరు కానీ ఆయన ఏమి సారేమి అనరు. కానీ నాకేం భయం లేదు, సార్ దగ్గరికి వెళ్తాను, సార్ తోటి సన్నిహితంగానే ఉంటాను, సార్తో హ్యాపీగా ఉంటా. ప్రతి మాట కూడా స్వేచ్ఛగా భయం లేకుండా మాట్లాడేవాడిని మేడం. సారు ఒక మాట అంటారు మేడం, స్టేజ్ మీద కూడా చాలాసార్లు అన్నారు, రే ఆనందం అంటే ఎక్కడుందో మీకు తెలుసా? వీడి ముఖంలో ఉందిరా, అలా ఉండాలిరా, ఎప్పుడు నవ్వుతుండాలిరా, రాజులా ఉండాలిరా అని చెప్పేవాడు. అయితే ఇంకొకటి మేడం, సారు క్లాస్లో నేను గమనించింది ఏంటంటే మనమే దేవుళ్ళం అనే కాన్సెప్ట్ అది మామూలు వండర్ మేడం. అది ఎవరు చెప్పరు. ఎందుకంటే చెప్పాలంటే వాళ్ళ ఏమంటారంటారు, వాళ్ళ ఆస్థానాలు, ఆశ్రమాలు అన్నీ కూడా వదులుకోవాల్సింది వస్తుంది. ఎందుకంటే ఇది హార్డ్, ఎవరు నమ్మరు కదా. కానీ నమ్మినా నమ్మకపోయినా యువర్ గాడ్, నువ్వే దేవునివి అని చెప్పి మహానుభావుడు. అయితే సార్తో మీరు ఎలా ఉండండి. ఒకరోజు మేడం ఖమ్మంలో ఒక క్లాస్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చారు. సారు ఏమన్నారంటే, మేడం ఈ ఇందిరా ఇది కాళ్ళు నొస్తున్నాయిరా అన్నాడు. అవునా సార్ నొస్తున్నాను అని నొక్కుతుంటే, అవసరమంట ఇట్లా ఒక మాట చెప్తా అన్నాడు. అంటే ఏం సార్ అన్న అంటే, ఈ శరీరం వదిలిపెట్టాలనిపిస్తుందిరా, వదిలేమంటావా చెప్పు అన్నాడు. వదిలేండి సార్ వదిలేండి. ఓకే, ఎవరైనా ఏమంటారు మేడం, యాక్చువల్గా సార్ అబ్బా మీరు దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి సార్? నువ్వు లేక నాదలం, అంతే కదా మేడం. ఆ రోజు సిరిడి సాయిబాబు కోసం అలా పాటలు పాడినట్టు మనం కూడా పాడాల్సిన రోజులు అవి. కానీ నేను ఆ మాటలు లేదు, ఎందుకంటే మరణం లేదు అని ప్రతిసారి మనకి క్లియర్గా చెప్పారుగా. ఓకే, మీ పేరు రాజు అన్నారు, రాజు వచ్చి పాట పాడాలని అన్నిసార్లు అన్నారు. మరి పిరమిడ్ రాజు అని సార్ చెప్పేవాళ్ళ, లేదంటే మీరే మార్చుకు? పిరమిడ్ రాజు, ఎస్ మేడం. ఎప్పుడైతే ఈ మెడిటేషన్లోకి రావడం వల్ల పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని తెలుసుకోవడం జరిగింది. పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్లో ఏం జరుగుతుంది,
పిరమిడ్ వల్ల మనకు అధిక ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం, ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం అనేది ఎప్పుడైతే ఈ పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని క్లారిటీగా క్లియర్గా ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు అనిపించింది అందరూ ఎవరు పేరు ముందు శ్రీ అని పెట్టుకుంటారు, గౌరవంగా కదా, గౌరవంగా శ్రీ అని అంటే ఒక గొప్ప ఒక ఒక పవర్ ఇచ్చినట్టు కదా. అలానే అంత అద్భుతమైన పిరమిడ్కి శక్తి ఉంది కదా, ఆ శక్తిని నా పేరు ముందు పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుంది. సో ఇంటి పేరు తీసేసి పిరమిడ్ అని పెట్టారు. యాక్చువల్గా నా పేరు రాజశేఖర్ రాజు. ఓకే. అయితే అది పిరమిడ్ రాజుగా మారిపోయింది. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పిరమిడ్ రాజే మేడం. అది అలా పేరు ముందున్న పేరు వెనుక కథ చాలా బాగుందండి. సో మరి ట్రావెలింగ్స్ చేశానన్నారు, అంతా బాగుంది. సో సార్ మనకి 18 ప్రిన్సిపల్స్ ఇచ్చారు, దాంట్లో చాలా ఉన్నాయి. నో డాక్టర్ నో మెడిసిన్, లేదంటే విగ్రహారాధన వద్దన్నారు. సో వాటిని విన్నప్పుడు మీకు ఏమనిపించింది? విగ్రహారాధన వద్దన్నారు మేడం. యాక్చువల్గా ఎందుకంటే అంత కఠినంగా చెప్పడం అనేది ఎవరికి చేత కాదు, అది సారికి సాధ్యమైంది. ఎందుకంటే అహం బ్రహ్మస్మి, మనమే దేవుళ్ళం, నీలోనే. బ్రహ్మమనంగ వేరే పరదేశమునలేడు, బ్రహ్మమనంగ తానే బట్ట బయలు, తను తానెరిగిన తానే పో బ్రహ్మంబు 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 విశ్వదాభిరామ వినురవేమ. ఇలా చెప్తే ఎవరు వినకుండా అంటారు చూసారా. తనలో సర్వం ఉండగా తనలోపల వెదుకలేక, తనువుల మోసడి ఎద్దుల మనము తెల్పగా. ఎంత అద్భుతంగా చెప్పారు మేడం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి, గాలిలోని మర్మము ఎరుగరే జనులు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతంగా చెప్పారు మేడం. యువర్ గాడ్. మనం అందరం దేవుళ్ళమే. తెలుసుకున్న దేవుళ్ళు, తెలుసుకుంటున్న దేవుళ్ళు, తెలుసుకోలేని దేవుళ్ళు. అంతే, అందరూ దేవుళ్ళే. తెలుసుకోకుండా బజార్లో తిరిగేవాడు దేవుడే, తెలుసుకోవాలని తపనతో ఉండేవాడు దేవుడే, తెలుసుకున్నవాడు దేవుడే. కానీ స్థితులు వేరైనా ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్. అదే నువ్వు, అదే నువ్వు. యాక్చువల్గా సార్ ఆ మాటలు, సార్ చెప్పే ప్రతి మాట నాకు ఒక అద్భుతమైన ఆనందాన్ని, నా లైఫ్లో ఏదైనా సాధించగలను, ఏదైనా సాధించగలను. ఎలా అంటే మేడం, అంతకుముందు ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి ఎలా ఉండదంటే, నాకేం చేత కాదు, ఏందో 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 కాదు. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చిన ఏదైనా చేయగలను, నాకు సాధ్యం కానిది ఏదీ లేదు, ఏదైనా సాధించగలను. ఒక కాన్ఫిడెన్స్. ఎందుకు కాన్ఫిడెన్స్? నేను శరీరం కాదు, ఆత్మని. నాకు మరణం లేదు, నేను ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడిని. యద్భావం తద్భవతి. నేను ఏదైతే అనుకుంటానో అదే జరిగి తీరుద్ది. వేరేది ఎందుకు అనుకోవాలి? ఏది కావాలో అది జరిగి తీరుద్ది. ఇప్పుడు ఉందా లేదా? అవసరం లేదు. థాట్ రిలీజ్ చేసాం, అది ఇలా కావాలి, ఎస్, అది జరిగి తీరుతుంది అంతే. ఓకే, బాగుంది. మరి సో పత్రి సార్ చేతి వంట ఎప్పుడైనా తిన్నారా, లేదంటే మీరు ఎప్పుడైనా వండి పెట్టడం జరిగిందా ఇంట్లో? తిన్నా మేడం, చాలాసార్లు. దోర్నాలలో క్షేత్రం ఉంది మేడం, మారం శివప్రసాద్ గారు ఏర్పాటు చేసింది, గోశాల ఉంది. అక్కడ చాలాసార్లు మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ పత్రి సారు ఆయన సపరేట్గా ఆయనే చేసి వంట చేసి పెడితే అది ఎలా ఉంటుందంటే ఒక అమృతమే, అమృతం. ఎంత అద్భుతం. సార్ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా 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 ప్రతిదీ, నడక, మాట, చూపు, ప్రతి ఒక్కటి ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. సారు ఆ వండిన వంటలు కూడా మేము తినడం జరిగింది. చాలా ఆనందం. ఇంకొకటి, సారు ప్రతి విషయంలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేడం. స్టార్టింగ్లో నేనేం చేస్తాను అంటే, అబ్బా నాకు అన్నీ తెలిసిపోయినాయి, హ్యాపీ అంత ఆనందంలో మునిగిపోతూ తేలుతున్నా. ఒకసారి సార్కి వడ్డిస్తూ ఏం చేశానంటే, సారు మళ్ళీ పప్పు కావాల్సింది వచ్చింది సార్కి. రైస్ పెట్టుకున్నా, రైస్ పెట్టమంటే పెట్టాను, పప్పు వేయమన్నారు. అప్పుడు నేనేం చేశానంటే సైడ్ వేశాను మేడం. సార్ ఏమన్నారంటే, రే ఎక్కడ వేసేది అంటే, అది వేసింది కరెక్టే
కానీ సార్ ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ అంటే రే నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు, నీకేం తెలియదు, తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి అన్నాడు. ఏందబ్బా నేనేం తప్పు చేయలేదే, కరెక్ట్గానే ఉందే అనుకున్నా. తర్వాత తెలుస్తుంది మేడం, అప్పటికి తెలియదు. తర్వాత ఏమనిపించిందంటే సార్ ఏం చెప్పారంటే రే నీకు అన్నీ తెలిసిపోయింది, హ్యాపీ నువ్వు అంతా ఆనందంలో మునిగి తెలుతున్నావు కాదు, చేయవలసింది ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, ఇది అన్లిమిటెడ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సరే ఇది పక్కన పెడితే మేడం, ఇంత ఆనందాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ ఆనందాన్ని అందరికి పంచాలి కదా. అప్పటి నుంచి ఇంటింటి ధ్యానం మొదలుపెట్టాం. 41 days అద్భుతంగా జరిగింది. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్. సో మరి నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, సో మరి దానిపైన మీ అభిప్రాయం? నో డాక్టర్ నో మెడిసిన్ మేడం. ఈ నో డాక్టర్ నో మెడిసిన్ మీద ఏంటంటే మన భావన ఏదైతే ఉందో అది జరుగుతుంది. మన భావన నాకు అనారోగ్యం వస్తే అది వస్తే ఇది వస్తే ఏమైపోతుందో అద్భవతి, ఏం లేకపోయినా అనారోగ్యంలోకి వెళ్ళిపోతావు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. మన కాన్ఫిడెన్స్, మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలోకి ఈ విశ్వంలో ఉండే అనంతమైన ప్రాణశక్తి, మన కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రతి అణువు అది అందడం వల్ల తద్వారా ఎక్కడైతే మన శరీరంలో బ్లాక్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయి. ఎలా ఒక ఎండిపోతున్న చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ అది ఎలా చిగురుస్తుందో అలానే ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి. నో ఆపరేషన్. బాగుంది. ఇలానే ఎంతోమంది మాస్టర్స్ కూడా మెడిటేషన్లో ఆపరేషన్స్ కూడా జరిగాయి. ఏం చేసామంటే మేడం, ఈ ప్రాంతం బాగా ఎండల ప్రాంతం మేడం, చక్కగా నీళ్లు దొరికేవి కాదు. మామూలుగానే ఎండాకాలం చాలా ఇబ్బంది అయ్యేది. ఒక 3 years అస్సలు వర్షాలే లేవు మేడం. లేని పరిస్థితుల్లో మనుషులకు దొరకడమే వాటర్ కష్టమైపోయింది. ఈ పశువులకి చాలా ఇబ్బంది అయిపోయింది మేడం. ఈ ఏరియాలో పశువులకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక తీసుకుపోయి వాటిని కళ్ళెబరాలను తీసుకుపోయి వాటిని వధించడానికి తీసుకెళ్తున్నారు. చాలా బాధ వేసింది మేడం నాకు, కృష్ణయ్య సార్కి. ఇక మేము చేయాల్సింది మేమే కదా మేడం, చేయాల్సింది పిరమిడ్ మాస్టర్ ఒక్కడే చేస్తాడు, ఎవరు చేయలేడు. ఇది గ్యారంటీ 100%. కాబట్టి మనం చేయాలి, దీనికి ఏదో పరిష్కారం చేయాలని కృష్ణ సార్తో ఒకసారి కూర్చొని మాట్లాడుకొని, సార్ ధ్యానం వల్ల మనం ఏదైనా సాధిస్తాం కదా, వర్షాలు కురిపిద్దాం. చూడండి మా ప్లాన్, వర్షాలు కురిపించాలి. ఎస్, ఎంత అంటే మాకు ఆ ఫైర్ అంతా అలా ఉండేది. ఓకే, అప్పుడు వెంటనే పాంప్లెట్స్, బ్యానర్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్, టీవీలో అడ్వర్టైజ్మెంట్ మొత్తం చేసేసి 48 hours కంటిన్యూషన్ ధ్యానం అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఇక్కడ ఖమ్మంలో ఉంది మేడం, అక్కడే ప్లాన్ చేసేసాం. ప్లాన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా తెలుసా, మరి ధ్యానానికి ఒక విలువ ఉంది, ధ్యానం అంటే మంచిదే అని అంటున్నారు. ఇప్పుడు మీరు ధ్యానం చేసి ధ్యానం వల్ల వర్షం పడుతుంది అని చెప్తున్నారు. ఈ ఎండలలో వర్షం పడేది కాదు, అది పడదు. పడకపోగా మీరు ఏం చెప్పినారు, ధ్యానం చేస్తే వర్షం పడుతుంది అంటున్నారు. పడనప్పుడు అది మీ విలువే కాదు, ధ్యానానికి ఉన్న విలువ కూడా పోతుంది అన్నారు. మేమేమన్నాం తెలుసా, వర్షం పడితే మీరు శాకాహారులు కావాలి. ఓకే చెప్పు, అంతేగా, ఓకే రైట్ అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం మేడం. ఉదయం తెల్లవారుజామున స్టార్ట్ చేసేసి యజ్ఞం కూడా పెట్టేసాము అక్కడ. ఆరు బయట అది కర్రలు అవన్నీ పెట్టేసేసి అది జరుగుతూ ఉంది. మేమందరం కంటిన్యూషన్ 48 hours ధ్యానం మెడిటేషన్ మొదలు పెడితే 6కు మొదలు పెడితే మేడం 9, 10 ఆ ప్రాంతంకి వచ్చేసరికి మేఘాలన్నీ చల్లగా అయిపోయినాయి మేడం. ఎండలు ఉన్న కాలంలో మేఘాలన్నీ చల్లగా అయిపోయి కూల్ వాతావరణం వచ్చేసింది. అప్పుడు జనాలందరికీ డౌట్ వచ్చేసింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్కి చిన్నగా వర్షం పడడం మొదలైంది. మరుసటి రోజు ఉదయానికి మేడం కుంభ వర్షం, అద్భుతమైన వర్షం. ఇంకా మేము అక్కడ ఆ వర్షంలోనే కూర్చొని మెడిటేషన్ చేస్తుంటాం మేడం, స్వర్గం. ఇంకా ఎంత ఆ 3 hours మేము అట్లానే లేయకుండా మెడిటేషన్ చేస్తున్నాం. అక్కడేం జరుగుతుంది, యజ్ఞం మంటలు ఆగలేదు, అవి మంటలు రగుతున్నాయి. ఈ మంట రగులుతూ ఉంది ధ్యానంలో. ధ్యానాగ్ని దగ్ధ కర్మానం అన్నాం కదా, ఆ కర్మలని కాలిపోతూ ఉన్నాయి. ఆ వర్షం పడిపోతుంటే ఎంత అద్భుతం మేడం. ఇంకేం చేశారు తెలుసా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ టెంకాయలు ఇవన్నీ తీసుకొచ్చి టమాటా కొడుతున్నారు. నిజంగా ఇదొక సెన్సేషన్ విషయం అనుకోవచ్చు. నిజంగా మరి శాకాహారులుగా మారారు, చాలా మంది మారారు. అలానే నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి సారు, నేను ఎంత పిరికివాడినో, ఎంత మాట్లాడకుండా గమ్మునుండేవాడినో, ఎంత సిగ్గుపడేవాడినో, అలాంటి రాజు గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యా నువ్వు అన్నాడు. ఎస్ సార్, నేను ఎమ్మెల్యే. ఎస్ సార్, అంతే. దూరేసా, ఒక్కడిని తిరిగా మేడం. మొత్తం
180 ఊర్లు, ప్రతి ఇంటికి కొండ మీద ఉన్న ఇల్లు కూడా ఒక పాంప్లెట్ అందాలి. వాళ్ళకే అవసరమేమో, మీరు అన్నారు కదా, వాళ్ళకే అవసరమేమో ఆ పాంప్లెట్ అని వెళ్ళి అట్లా ఆ 10 రోజులు తిరిగాం మేడం. ఎవరైతే మిగతా ఈ పార్టీ వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి మనం రిటర్న్ వస్తుంటాం. ఏందయ్యా నువ్వు, ఏంది స్వామి నువ్వు అంటే, స్వామి మీ అందరికీ నమస్కారం, మీరు ధ్యానం చేయండి, శాకాహారులు కండి. ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడ ఆత్మజ్ఞానులే పరిపాలనలోకి రావాలి, శాకాహారులే పరిపాలనలోకి రావాలి. మీరు ఆత్మజ్ఞానులు కండి, ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానులు అవుతారు. శాకాహారులు కండి, శక్తివంతులు అవుతారు. అప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీకే మా విజయం, మా అండ మీకే. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నదే ఆత్మజ్ఞానులను గెలిపించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళని అలా చేయడం జరిగింది. అలా తిరిగితే మేడం ఒక్కొక్క లేయర్ బూట్లు వేసుకున్నా కూడా ఒక్కొక్క లేయర్ పోయి 3 లేయర్లు లేచిపోయాయి. చివరికి ఇంకొక్క రోజు గ్యాప్ ఉంది. ఆ ఒక్కరోజు ఇంక నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి, కాలు పెడితే రక్తం కనబడుతుంది. అలాంటి స్థితిలో కూడా నడిచాం. ఎందుకంటే ఆ ఫైర్ అలాంటిది. అలా తయారు చేశారు మేడం మన పత్రి సారు. ఆయన మరవలేం. మా నాన్న మా అమ్మ నాన్న అంటే నాకెంతో, ఎవరికైనా అది ప్రేమ ఉంటుంది మేడం. కానీ నాకు ఈ లోకంలో అమ్మ లేదు నాన్న లేదే అనే ఒక బాధ ఉండేది. తర్వాత పత్రి సార్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఆయనే, దేవుడే ఆయన కదా. ఓకే, చాలా బాగుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మీరు వంటింటి కుందేలు కాదు, బయటకు రండి, ధ్యానం చేయండి, శాకాహార ప్రచారం చేయండి అని చెప్తూ ఉంటారు. దానిపైన మీ అభిప్రాయం? యాక్చువల్గా మేడం మహిళలకే ఎక్కువ పవర్ మేడం. మహిళ అంటేనే ఆదిశక్తి. మహిళలకి ఏజ్ తక్కువ, జెంట్స్కి ఏజ్ ఎక్కువ మ్యారేజ్ చేసేటప్పుడు కానీ ఎందుకు చూస్తారు తెలుసా? మహిళలు ఆలోచించినట్టు కానీ జెంట్స్ ఆలోచించలేరు. కొంచెం ఎటైనా పవర్ తక్కువే, ఆలోచన పవర్ తక్కువే, స్పిరిచువల్ పవర్ కూడా తక్కువే. మహిళలు ఏది అనుకున్నా అది సాధించి తీరుతారు. అంత గొప్ప కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళని వంటింటి వరకు వదిలిపెట్టేసి మనం చేస్తుంది ఏంటి కదా. కాబట్టి కేవలం జెంట్స్ కాదు, ఇప్పుడు నేను వస్తున్నాను, ప్రతిరోజు ధ్యానం వస్తున్నా, చేసుకుంటున్నా, నా ఆనందాన్ని పొందుతున్నా, హ్యాపీగా ఇంటికి పోతున్నా. ఇంటికి పోయిన వెంటనే ఏం చేస్తుంది? పిల్లం భార్య ఉంటుంది, ఏందా నీ ధ్యానము, ఇక పని పడలేదా, ఇంట్లో ఏదో ఒకటి అంటారు. కానీ ఆమెను కూడా తీసుకొస్తే ధ్యానానికి, ఆమె మొదలైందనుకో అందరినీ మారుస్తుంది. జంటు మారినా త్వరగా అందరిని మార్చలేడు. అందుకే మహిళలే మహారాణులు అని చెప్పి వాళ్ళందరూ బయటికి రావాలని చెప్పి పత్రి సారు వేసిన ప్లాను మహిళా ధ్యాన చక్రం అని పెట్టి అద్భుతంగా క్లియర్ చేసేసి ఈ సృష్టిని అంతా కూడా ఒక అద్భుతమైన వెలుగును ఇచ్చిన మహానుభావులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మేడం. ఆయనకి ఎన్ని అని మనం అనకూడదు, రుణపడి ఉండడం కాదు. రుణపడి ఉండడం అంటేనే ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ముందు శాకాహారం శాకాహారం శాకాహారం, మనం ఏదైనా తిరిగిస్తున్నాము అంటే అన్న ఏది కోరలే. స్వామి నాకు ఈ బాధ వచ్చింది ఏం చెప్పలే, ధ్యానం చేయి. స్వామి నాకు ఉద్యోగం రావాలి, ధ్యానం చేయి. నాకు ఈ రోగం వచ్చింది, ధ్యానం చేయి. ధ్యానం ఒక్కటే అని చెప్పింది, ఇంకా వేరే ఏం లేదు. బాగుందండి, చాలా 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 బాగుంది. ఇంత చెప్తున్నారు పత్రిజీ గారికి, చాలా ప్రేమ చూపిస్తున్నారు. మరి ఆయన శరీరాన్ని వదిలేశారు. శరీరాన్ని వదిలేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? పత్రి సారు శరీరాన్ని వదిలేస్తున్నారు అనే విషయం తెలిసిన వెంటనే మేడం, ఆయన మామూలుగా నాతో ఉన్నప్పుడే మాట్లాడినప్పుడే నేను చెప్పాను, వదిలే అన్నారు. చల్లని చెప్పేసా. ఎందుకు, అయ్యో ఏందిరా అలా అంటావు, ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు సార్ నాకు ఇబ్బందిగా ఉందిరా, శరీరాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నా, ఏమంటావు అన్నాడు. వెళ్ళండి సార్, వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి ఏమన్నా తెలుసా, సార్ మరణం అనేది ఉందంటావా, మీరే చెప్పారుగా మరణం లేదని, ఎలా వెళ్తారు, ఈ శరీరాన్ని వదిలిపెడతారు, ఇంకో శరీరంలో మిమ్మల్ని మేము చూసుకుంటాం, అంతే కదా. ఈ దేహం అనేది ఒక బట్ట లాంటిదే కదా, ఒక దుస్తులు లాంటిదే కదా. ఈ శరీరం కాకుండా ఇంకో శరీరంలో మేము చూసుకుంటాం సార్, అంతే, మీరు ఎక్కడికి వెళ్తారు. అయినా సార్ మీరు ఒక మాట చెప్పారు, మాకు గుర్తుంది అని చెప్పా. ఏంటి అంటే, నేను ఇంకా 95 సంవత్సరాలు ఈ శరీరంతో నేను ఇక్కడే ఉంటానని చెప్పారు కదా, ఇంకెక్కడికి పోరు కదా అంటే, ఇటు దొంగోడరా సార్ తోటి మేడం ఎంత హ్యాపీ తెలుసా.
అసలు ఆయనతోటి మాట్లాడాల్సిన మనకి నా లైఫ్లో మేడం ఎప్పుడన్నా ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ అవుతుందనుకో ఆటోమేటిక్గా సారు మెడిటేషన్లో కనపడ్డమా లేకపోతే రియల్గా రావడమా ఏదో జరుగుతుంది, క్లారిటీ అయిపోతుంది. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నిజంగా యాక్చువల్గా ఈ రామాంజనేయులు గారు ఇక్కడ ఏర్పాటు చేసినారంటే సార్ని చూడలేదు వీళ్ళు, చూడకపోయినా ఎంత అద్భుతాన్ని ఇప్పుడు చూసేది కొంత అయితే ఇప్పుడు విశ్వం అంతా తానే. అప్పుడు దేహంలో అంతవరకే ఉన్నారు, 6.5 అడుగు దేహంలో ఉన్నారు, ఇప్పుడు విశ్వమంతా ఉన్నారు. ప్రతి అణువను పత్రిజే, ప్రతి చెట్టు కదిలించిన పత్రిజే. హెడ్స్ అప్ పత్రిజీ. సో బాగుంది, మీరు చాలా బాగా చెప్తున్నారు. పత్రిజీ శరీరాన్ని వదిలేశాక అందరూ ఏమనుకున్నారంటే అన్ని సొసైటీ లాగే ఈ సొసైటీ కూడా పడిపోతుంది, ఇంకా అయిపోయింది పత్రిజీ వెళ్ళిపోయాక అని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. కానీ నిలబడింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలామంది మీరు అడిగినట్లే మేడం, ఇంకా మీ పత్రిజీ చూడండి మీ పత్రిజీ చనిపోయారంట కదా, మరి 2 సంవత్సరాలు బతుకుతా అన్నాడే, శరీరంతో ఉన్నారంటే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. ఓకే, అది పక్కన పెడితే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఏమైంది అంటే సార్ ఎందుకంటే ఇక్కడ వదిలిపెట్టింది, సార్ ఇక్కడ వర్క్ అయిపోయింది. సార్ ఇక్కడ ఏదైతే వర్క్ చేశారో అదంతా ఎందుకు వచ్చారో పర్పస్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ఫిల్గా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పత్రిజీగా తయారు చేశారు సారు. ఇంకా ఆయనతో ఏం పని, ఆయనకు పై లోకాల్లో మళ్ళీ ఇటువంటి ఎన్నో లోకాలు, భూలోకంలో లాంటి కోటాను లోకాలకి హెడ్గా ఆయన ఉండి అక్కడ కార్యక్రమాలు చేయాల్సిన వర్క్లు అక్కడ ఉన్నాయి. ఆయన చెప్తూనే వెళ్ళారు, నేను చేయాల్సిందంతా నేను చేశాను, అయిపోయింది, మీరు చేయవలసి ఉంది, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా. అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. సో పత్రిజీతో మీ ప్రయాణంలో చివరిగా మీ సందేశం? పత్రిజీ గారితో ప్రయాణం అంటే ఈ జన్మ ధన్యం. సారు దేహపరంగానే కంటి ముందు సార్ని చూడడం, సార్తో మాట్లాడడం, సారు పాటలు వినడం, సారు మెసేజ్లు వినడం, ఈ జన్మలో నా తల్లిదండ్రులకి 1,000,000,000 నమస్కారాలు. ఎందుకంటే ఇది అద్భుతమైన ఈ సమయం, ఈ అద్భుతమైన ఈ సమయంలో ఈ భూలోకంలో ఇంత ఉన్నత స్థితిని ఉన్న ఈ పత్రిజీ జన్మ తీసుకుంటున్న ఈ సమయంలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉన్నా. మరి అలాంటి పత్రిజీ మళ్ళీ నాకు కనపడడం, మళ్ళీ నేను సార్తో సహచర్యం చేయడం, ఇది ఎంత అద్భుతం అంటే ఆ రోజు బాబా షిరిడి సాయిబాబాతోటి సహచరం చేసిన వాళ్ళు ఎంత ఆనందపడినారో. కానీ కోటి షిరిడి సాయిబాబాలు, కోటి యేసు ప్రభులు, కోటి రాముళ్ళు కలిస్తే ఒక పత్రిజీ అని ఎన్ని మాటలు చెప్పినా నేను దేవుడిని అని చెప్పాడు. నీ శ్వాసే నీ గురువురా, శ్వాసే గురువు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి మేడం ఆ మహానుభావునికి? చాలా అద్భుతంగా చెప్పారు సార్. అసలు పత్రిజీతో మీ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందంటే అసలు నిజంగా మాటల్లో చెప్పలేని, ఇది ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే అని మాకు అనిపిస్తుంది. సో ఇంత మంచి జర్నీని చూసి మీరు ఎంత బాగా చెప్పినందుకు మీకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా రుణపడి ఉంటాను అని చెప్పను. నేను ధ్యాన ప్రచారానికి ఉపయోగపడతాను, పత్రిజీ సేవల్లో నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు మామూలు ప్రయాణం కాదు ఇది. పత్రిజీ గారితో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రయాణం ఉంటుంది. కొందరికి మధురానుభూతులు ఉంటాయి, కొందరికి దెబ్బలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో సార్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ని చూశారు. అండ్ పత్రిజీ సార్ని వెతుక్కుంటూ మరీ వెళ్ళి ఆయనతో పాటలు పాడారు, అన్ని ట్రెక్కింగ్స్ చేశారు, ఎంతో మంచి అనుభవాలు పోగు చేసుకున్నారు, ఎంతోమందిని శాకాహారులుగా మలిచారు. సో చూసారు కదా, ఇలాంటి ప్రయాణాలు ఎన్నో ఇంకా పిరమిడ్ మాస్టర్స్కి ఉన్నాయి. సో మరొక కార్యక్రమంలో మరొక పిరమిడ్ మాస్టర్స్ అనుభవాలని విందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.